వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేడు ప్రపంచవ్యాప్తంగా కార్లు మరియు ద్విచక్ర వాహనాలు ఎక్కువ శాతం ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడిచేవి మనకి కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, చమురు రేట్లు పెరగటం, మరి ప్రజలకు డీజిల్ పెట్రోలు అందుబాటులో లేని రేట్లు ఉండటం. రెండు, తక్కువ ధరలకే ఎలక్ట్రిక్ కార్లు రావటం అనేది ఇందులో ప్రధాన అంశం. అయితే 53 సంవత్సరాల నాడే మన తెలుగు వ్యక్తి, అందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ముదునూరు గ్రామవాసి పాలడుగు వీరరాఘవయ్య గారు ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే కారుని తయారు చేశారంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది అక్షరాల నిజం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో చూసిన వారు తప్పనిసరిగా ఒక లైక్ అండ్ కామెంట్ చేయగలరు. ఇక వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. 1970వ దశకం తొలినాళ్లలో మరి చమురు సంక్షోభం ఏర్పడింది. దీనివల్ల విపరీతమైన రేట్లు పెరిగాయి. దానికి ప్రత్యామ్నాయంగా ప్రపంచవ్యాప్తంగా మరి అందరూ ఆలోచించడం ప్రారంభించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్లని తయారు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మన ఆంధ్రుడు వీరరాఘవయ్య, ఆయన ఆల్రెడీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మంచి మంచి కంపెనీలు ఉద్యోగం వచ్చినప్పటికీ వెళ్లకుండా ఆటోమొబైల్ రంగంపై ఉన్న మక్కువతో ఆటోమొబైల్ రంగంపై మరి ఆయన పట్టు సాధించి లారీలకి బస్సులకి బాడీ బిల్డింగ్ చేయటం, మరి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేయటం ఈయన హాబీగా మారింది. అదే తరుణంలో మరి ఈ విషయం తెలుసుకున్న వీరరాఘవయ్య గారు 2 సంవత్సరాలు శ్రమించి 1972వ సంవత్సరంలోనే ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్ని కనుగొన్నారు. దీనికి సైలెంట్ రైడర్ అనే పేరు కూడా పెట్టారు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలదు. ఒకసారి రీఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు వస్తుంది. 1972వ సంవత్సరంలో 16,000 రూపాయలు పెట్టి ఈ కారుని తయారు చేశాడు. నిజంగా ఆశ్చర్యం. ఇవాళ మినిమం 3-4 లక్షలు లేనిది చిన్న ఎలక్ట్రికల్ కారు కూడా రావట్లేదు. మరి ఆ రోజు 16,000కే వీరరాఘవయ్య గారు ఈ కారుని తయారు చేశారు. ఆ తర్వాత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు, మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు సైతం ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ కారులో తిరిగారు. అయితే ఆ తర్వాత అంతటితోనే వీరరాఘవయ్య గారు మరి ఆగలేదు. ఒక స్కూటర్ని బ్యాటరీతో నడిచే విధంగా తయారు చేశారు. లోనా మోపెడ్ని ఎలక్ట్రిక్ మోపెడ్గా కూడా తయారు చేశారు. వయసు రీత్యా వృద్ధాప్య భారంతో మరి 2005వ సంవత్సరంలో ఆయన కాలం చేశారు. ఆయనకి గుర్తుగా ఆయన తయారు చేసిన ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్ని నేటికి వారి కుటుంబ సభ్యులు వారింట్లో ఉంచుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మరి తెలుగువారి సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి వీరరాఘవయ్య గారికి హ్యాట్స్ ఆఫ్. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మరి ఒక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.